మన దేశానికి మొదటి ప్రధాని ఎవరు అంటే అందరం కూడా ఒక్కసారిగా జవహర్లాల్ నెహ్రూ అని పేరు చెప్తాము. కానీ నిజానికి అందుకు అర్హత కలిగింది మరియు జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏకగ్రీవంగా ఎన్నికైంది మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్. అసలు బ్రిటిషర్స్ భారతదేశానికి స్వతంత్రాన్ని ఇస్తూ కాంగ్రెస్కు ఆ బాధ్యతలను ఎందుకు అప్పచెప్పారు? ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పటేల్ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? నెహ్రూను గాంధీజీ ఎందుకు ప్రధానమంత్రిగా ఎంపిక చేశారు? ఈ విషయాలన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రమైన అప్పుల్లో పడిపోయింది. బ్రిటన్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఎంతలా అంటే మన ఇండియాలో ఉన్నటువంటి బ్రిటిష్ ఆర్మీకి మరియు వారి యొక్క సిబ్బందికి కూడా జీతాలు చెల్లించడం చాలా కష్టంగా మారిపోయింది. దీనికి తోడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వతంత్రం కోసం మన దేశంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చాయి. అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్లో లేబర్ పార్టీ కొత్తగా ప్రభుత్వాన్ని చేపట్టింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని బ్రిటిష్ ప్రభుత్వం ఇక ఇండియాకి 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రాన్ని ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. మనకు స్వతంత్రాన్ని ఇవ్వడానికి ఆగస్టు 15వ తేదీనే బ్రిటన్ ప్రభుత్వం ఎందుకు ఎంచుకుంది అంటే 1945లో సరిగ్గా ఇదే రోజున జపాన్ తాము యుద్ధంలో ఓడిపోయామని బ్రిటన్కి లొంగిపోయింది. ఈ విధంగా ప్రకటించి 1946లో బ్రిటన్ ప్రభుత్వం మీరు ఒక అధ్యక్షుడిని ఏర్పరచుకుంటే మేము మీకు బాధ్యతలను ఇచ్చి ఈ దేశం నుంచి వెళ్ళిపోతామని చెప్పి కాంగ్రెస్కు చెప్పింది. అప్పటికే మన దేశంలో 14 జాతీయ పార్టీలు ఉన్నాయి. అయినా కూడా బ్రిటన్ కాంగ్రెస్కి ఎందుకు ఈ అధికారాన్ని ఇచ్చింది అంటే మన దేశంలో అప్పట్లో ఉన్నటువంటి అన్ని పార్టీల కంటే కూడా అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు మన దేశానికి స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా రకాల ఉద్యమాల్ని చేపట్టింది. ఆయా సమయాల్లో కాంగ్రెస్ పార్టీని రూల్ చేసినటువంటి అధ్యక్షులందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇక 1915 జనవరి 9వ తేదీన గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ యొక్క బలం మరింత పెరిగింది. అంతేకాదు దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు స్వతంత్రాన్ని తీసుకొస్తుంది అనే నమ్మకాన్ని కూడా కల్పించింది. అందుకే బ్రిటిషర్స్ కాంగ్రెస్కి ప్రభుత్వాన్ని అప్పచెప్పాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్కి అతిపెద్ద సమస్య మొదలైంది. అప్పటి వరకు కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ బ్రిటిష్కి వ్యతిరేకంగా చేసినటువంటి నిరసనల వలన ఆజాద్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి ఒక అధ్యక్షుడు కావాలి. ఇప్పుడు ఎవరినైతే కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడిగా ఎన్నుకుంటారో ఆయనే దేశానికి ప్రధానిగా నియమితులవుతారు. ఇప్పుడు కాంగ్రెస్ యొక్క అధ్యక్ష పదవి కోసం ముగ్గురు రేస్లో ఉన్నారు. ఒకటి జవహర్లాల్ నెహ్రూ, రెండవది సర్దార్ వల్లభాయ్ పటేల్, మూడవది జేబీ కృపలాని. అయితే గాంధీజీ కృపలానిని తన యొక్క పోటీని నిష్క్రమించుకోవాలని కోరుగా ఆయన అధ్యక్షుని యొక్క పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు పోటీ నెహ్రూ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరిద్దరి మధ్యనే ఉంది. అప్పట్లో కాంగ్రెస్ కంట్రోల్లో ఉన్నటువంటి 15 ప్రావిన్సెస్లో ఈ అధ్యక్షుని కొరకు ఎన్నికలు జరగాలి. అయితే ఈ 15 ప్రావిన్సెస్లో 3 ప్రావిన్సెస్ ఈ ఓటింగ్లో పాల్గొనలేదు. ఇక మిగిలిన 12 ప్రావిన్సెస్ అన్నీ కూడా ఏకగ్రీవంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ని తమ యొక్క అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. సరిగ్గా ఇక్కడే గాంధీజీ ఇన్వాల్వ్ అయ్యారు. కాంగ్రెస్ యొక్క నూతన అధ్యక్షుడిగా నేను నెహ్రూని ప్రతిపాదిస్తున్నాను కాబట్టి పటేల్ను ఇందులో నుంచి తప్పుకోవాలని సూచించారు. ఇందుకు పటేల్ గాంధీజీ యొక్క మాటను అంగీకరించి తాను ఈ పోటీ నుంచి నిష్క్రమిస్తున్నానని తెలియజేశారు. అందువలన నెహ్రూ ఇండియన్ కాంగ్రెస్కు అధ్యక్షుడు అయ్యి మన దేశానికి ప్రధానిగా అయ్యారు. అసలు వల్లభాయ్ పటేల్ గాంధీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఎందుకు అంగీకరించారు అంటే 1915లో గాంధీజీ తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత దేశం మొత్తం పర్యటించారు. ఆయన దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వారి యొక్క సమస్యలను కనుగొని ఆ సమస్యలకు వ్యతిరేకంగా వారి తరపున పోరాడేవాడు. ఈ విధంగా గాంధీజీ దేశ ప్రజలందరికీ కూడా తమ కష్టాల్లో నుంచి విడిపించడానికి వచ్చినటువంటి ఒక దేవుడిలా వారు భావించేవారు. సరిగ్గా ఇదే సమయంలో గాంధీజీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరికీ దేశం తరపున మన యొక్క స్వతంత్ర కొరకు పోరాడాలని అందరికీ పిలుపునిచ్చేవారు. ఈ విధంగా గాంధీజీ దేశంలోని ప్రజలందరినీ ఏకం చేస్తూ ప్రజలందరిలో తన మీద ఒక గొప్ప నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. అంతేకాదు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా దేశ స్వతంత్రం కోసం గాంధీజీ చేపట్టినటువంటి అనేక ఉద్యమాలు దేశ ప్రజలను మరియు తనను అసహించుకునే వారిని కూడా ఆకట్టుకున్నాయి. మొదట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్కి గాంధీజీ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఆయన యొక్క విధానాలు కూడా ఆయనకు నచ్చేవి కావు. కానీ వీటన్నిటిని చూసిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గాంధీజీ పట్ల గౌరవము మరియు ఆయన యొక్క విధానాలను అనుసరించడం మొదలుపెట్టారు. ఈ కారణం వల్లనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అలాగే వల్లభాయ్ పటేల్ ఈ నిర్ణయాన్ని అంగీకరించడానికి గల మరి ఒక ముఖ్య కారణం తాను గాంధీజీ మాటను అంగీకరించకపోతే
పార్టీలో చీలికలు ఏర్పడతాయి. ఇదే గనక జరిగితే దేశంలో ఐక్యత లేక ఇంతవరకు స్వతంత్రం కోసం చేసిన పోరాటం మొత్తం వృధా అవుతుంది. అలాగే బ్రిటిషర్స్ యొక్క బలం మరింత పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పుడు అసలు గాంధీజీ ఎందుకు నెహ్రూ పేరునే కాంగ్రెస్ యొక్క అధ్యక్ష పదవికి ప్రతిపాదించారనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం అనేది ఒంటరిగా తన యొక్క అభివృద్ధిని మొదలుపెట్టాలి. ఇందుకోసం మన దేశం వివిధ దేశాలతో కలవాల్సి ఉంటుంది. అంతేకాదు వివిధ దేశాలతో వివిధ రకాలైనటువంటి ఒప్పందాలని కుదుర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేశం కొరకు ఎన్నుకునేటువంటి వ్యక్తి వివిధ దేశాలతో మాట్లాడగలిగి ఇంటర్నేషనల్ అపియరెన్స్ కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలని, దాని కొరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటే కూడా గాంధీకి నెహ్రూ అనుకూలంగా అనిపించారు. గాంధీజీ ఇలా ఆలోచించడానికి గల ఒక ముఖ్య కారణం, సరిగ్గా మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం కూడా 2 పవర్స్ చేతిలో ఉండేది. ఒకటి యుఎస్, రెండవది యుఎస్ఎస్ఆర్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము అంతర్జాతీయ సంబంధిత విషయాల్లో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ 2 పవర్స్లో ఏదో ఒక దాని కింద ఉండి మరలా మనం బానిసలుగా ఉండాల్సి ఉండేది. సరిగ్గా ఇదే సమయంలో నెహ్రూ కూడా ఈ 2 అంతర్జాతీయ పవర్స్ అయినటువంటి యుఎస్ మరియు యుఎస్ఎస్ఆర్లో ఎక్కడా కూడా ఇండియా చేరకుండా ఇండియా ప్రత్యేకంగా ఉంటుంది అని 1961లో నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనేది నెహ్రూ గారు ప్రతిపాదించారు. దీని ప్రకారం స్వతంత్రం పొందినటువంటి ఏ దేశమైనా సరే ఏ యొక్క పవర్ కింద బానిసగా ఉండకూడదు. అలాగే ఏ దేశానికి కూడా మరొక దేశం శత్రువుగా ఉండకూడదు. ఆయా దేశాలు వాటి యొక్క అభివృద్ధి మరియు స్వేచ్ఛ కొరకు కృషి చేస్తూ మిగతా దేశాలను కలుపుకుపోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి గాంధీని సపోర్ట్ చేసే వారంతా కూడా అందుకే నెహ్రూ పేరును గాంధీ ప్రతిపాదించాడని చెప్తారు. అయితే గాంధీని సపోర్ట్ చేయని వారు మాత్రం తనకు పటేల్ కంటే నెహ్రూ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఈ విధంగా చేశారు అని అంటారు. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.